కమింగ్ డేస్ లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణలో భారీగా గవర్నమెంట్ నోటిఫికేషన్లు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ ఫర్ ట్రూ. అయితే ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మోసాలు కూడా పెరుగుతా ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. పుట్టగొడుగులాగా ఊరు పేరు లేని ఇన్స్టిట్యూట్స్, ఆఫ్లైన్ లో కనీసం ఆఫీస్ లేని ఇన్స్టిట్యూట్స్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ పేరుతో పిల్లల్ని మోసం చేస్తాం. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వీటిలో కూడా జెన్యున్ గా ఆన్లైన్ లో ఉంటూ సర్వీస్ ఇచ్చేవారు ఉన్నారు, కాదనట్లేదు. అంటే లొకేషన్ లేదన్నంత మాత్రాన బ్యాడ్ ఇన్స్టిట్యూట్ అని నేను అనట్లేదు. కానీ ఈ భారీగా గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలు అనేవి కమింగ్ డేస్ లో నెక్స్ట్ 3 years లో చాలా ఎక్కువ రాబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. కుదిరితే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, మాట్లాడండి, అలా తర్వాత డెసిషన్ తీసుకోండి. కానీ ఈ ఏదో 4 వీడియోలు చూసి వాళ్ళని తిట్టారు వీళ్ళని తిట్టారని మాత్రం డెసిషన్ తీసుకోవద్దు. పాయింట్ నెంబర్ 1. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, చాలా మంది తప్పు ద్వారా పట్టేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఎలాగ తెలుసా? అబ్బా నోటిఫికేషన్ వచ్చేసింది, గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, కోచింగ్ జాయిన్ అయిపోద్దాం, వేద్దాం, ఒక నోటిఫికేషన్ ట్రై చేద్దాం, ఒక సంవత్సరం ట్రై చేద్దాం, 2 సార్లు ట్రై చేద్దాం, వస్తే లేకపోతే లేదు, ట్రై చేయి అని తెలియకుండానే కొంతమంది ఫ్రెండ్స్ గైడ్ చేయడం, లేకపోతే పేరెంట్స్ కూడా ఇలా గైడ్ చేస్తాం, విచ్ ఈజ్ రాంగ్. ఆల్రెడీ సంవత్సరాల తరబడి మేధావులు కష్టపడి లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు అందరితో కాంపిటేట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 3, తెలియకుండానే మీకు సంవత్సరాలు గడిచిపోతాయి. గవర్నమెంట్ జాబ్ అంటే అంతే. వెనక్కి తిరిగి చూస్తున్నసరికి 5-6 years అయిపోతుంది, 5-6 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసుకోండి, ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది గ్రూప్ 1 నోటిఫికేషన్ మన ఏపీ అండ్ తెలంగాణలో ఎన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వచ్చాయి, ఎన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి ఎన్ని కంప్లీట్ అయ్యాయి? ఒక్కడు కూడా లేదు.